నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని పిలుపు. విద్యా వైజ్ఞానిక ఆవిష్కరణలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు దేశ పురోభివృద్ధికి దోహదపడతాయి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో విషాదం. అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన 3 యువకులు మృతి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించింది తన ప్రభుత్వమేనని అన్నారు. విజయవాడ A+ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకమని, క్రీస్తు బోధనని, ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలని పేర్కొన్నారు. అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈరోజు మిమ్మల్ని అందరినీ క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం, మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 నుంచో 10 నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి. పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం. యేసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్. ఇప్పుడే మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు, మనకందరికీ పండుగ రోజు. బయట కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. అంటే మళ్ళీ ఒకసారి మనందరికీ రిమైండ్ చేయడం, ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో, యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్ళీ నెమరు వేసుకునే సమయం ఇది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శనం. క్రీస్తు బోధనలో ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు. నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. ప్రభువు త్యాగాన్ని స్మరించుకోవాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమ తత్వాన్ని పెంచాలి, ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ మనకు చెబుతుంది. క్రైస్తవ సంస్థలు సమాజ సేవలో ఎంతో కీలకంగా ఉంటారు. క్రైస్తవం అంటే మనకు గుర్తొచ్చేది సేవ. నేను చాలాసార్లు చెప్పాను, పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు ఆ రోజు ప్రభుత్వం పెట్టలేని సమయంలో ఆ సంస్థలను ఏర్పాటు చేసింది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. మన ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు చేస్తున్న విద్యా సేవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది. లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నేను చూశాను.
క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ ఈ మూడు కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్నా, ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతోమంది స్ఫూర్తిదాతలను తయారు చేసినటువంటి కేంద్రాలు. ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలో చదివాడంటే అది ఈ విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ఎంఆర్కే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలను కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. తొలుత మ్యాజికల్ సైన్స్ పోస్టర్ ను ఎమ్మెల్సీ బోరా గోపిమూర్తితో కలిసి ఆమె ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్ రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థుల్లో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేలాగా శాంతి కపోతాలను ఎగురవేశారు. అనంతరం భీమవరం నివాసి ఎల్లాపలగడ సుబ్బారావు రంగవల్లులతో చిత్రీకరించిన ప్రదర్శనను తిలకించారు. సైన్స్ ఫేర్ సందర్భంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ పి శ్యామ్ సుందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె శ్రీనివాసరావు, డిప్యూటీ డీఈఓ రమేష్, తణుకు డిప్యూటీ డీఈఓ సత్యనారాయణ, జిల్లా సైన్స్ ఆఫీసర్ వి పూర్ణచంద్రరావు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, తహసీల్దార్ ఏవి రామాంజనేయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా చక్కటి ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొచ్చి పిల్లలందరూ కూడా ఎగ్జిబిట్ చేశారు. ఎంతో ఉత్సాహంగా మంచి మంచి టెక్నాలజీస్ అన్ని కూడా ఉపయోగించి అక్కడ వాళ్ళు ప్రదర్శించడం చాలా సంతోషంగా అనిపించింది. అగ్రికల్చర్, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్, వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్, ఇరిగేషన్, అలాగే సెన్సార్స్ వాడి యాంటీ థెఫ్ట్ అలార్మ్స్, బ్లైండ్ స్టిక్లో చదువుకున్న ఇంజనీరింగ్ చేసిన అవకాశాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. ఎంతో మంది ఆకలితో వస్తువులు ఉండడం, ఎన్నో ఇబ్బందులు పడడం అనేది మన ఈ టీచర్గా వర్క్ చేసిన జనరేషన్స్కి వాళ్ళకి ఒక 40-50 దాటిన వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కనుక చదువుకొని మంచి బేసిక్స్తో ఏదన్నా కానివ్వండి, మీరు ఒక టెక్నాలజికల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ మీరు యొక్క దాంట్లో మంచి బేసిక్స్ ఉంది, స్ట్రాంగ్ బేసిక్స్ ఉంది, మంచి అవగాహన ఉంది, మంచి మార్క్స్తో మీరు కనుక మీ డిగ్రీ పీజీ అన్ని పాస్ అయితే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అనేది సొసైటీలో ఉన్నాయి. కూడా అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని మన పిల్లలు, మన దగ్గర చదువుతున్న పిల్లలందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తయారు చేసిన కాన్సెప్ట్ మీరంతా కూడా ఓన్ చేసుకుని అది జాగ్రత్తగా ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో పిల్లలంతా కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలవూరు గ్రామంలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. గోడను బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ముగ్గురు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పొలమూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులను సత్యనారాయణ, అంజిబాబు, రాజుగా గుర్తించారు. అర్ధరాత్రి 12:30 సమయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. పెనుమంట్ర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెనుగొండ సీఐ రాయుడు విజయ్ కుమార్ తెలియజేశారు. పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ముగ్గురు యువకులు సెల్ఫ్ యాక్సిడెంట్ చేసి ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. స్పాట్ లోనే ఇద్దరు చనిపోవడం జరిగింది. 3వ వ్యక్తిని హాస్పిటల్ తరలిస్తుండగా చనిపోయారు. వీళ్ళ పేర్లు ఏలేటి అంజి, ఏలేటి రాజు, వాళ్ళ సత్యనారాయణ అనే ఈ ముగ్గురు యువకులు కూడా చనిపోవడం జరిగింది. చర్చి నుండి ఇంటికి వెళ్లే టైంలో అతివేగంగా వెళ్ళడం, రోడ్డు మీద రోడ్లన్నీ ఖాళీగా ఉండడంతో వీరు అతివేగంగా వెళ్లి బండిని కంట్రోల్ చేయలేక టిప్ టాప్ షాప్ యొక్క గోడను గుద్ది ముగ్గురు కూడా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. కాబట్టి ఇలా అతివేగంగా వెళ్ళి ఇలా చనిపోతున్నారని మేము ఎన్నిసార్లు హెచ్చరికలు చేస్తున్నా కాబట్టి కూడా వీళ్ళు పెడచెవిన పెడుతున్నారు, హెల్మెట్లు ధరించట్లేదు. దయచేసి ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకి ఇటువంటి పవర్ బైక్లు ఇచ్చే ముందు అన్ని ఆలోచించి వారు సరైన పర్యవేక్షణ తీసుకోవాలని కోరుతున్నారు. దీని మీద ఇన్ఛార్జ్ ఎస్ఐ ఆచంట ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. ఇది ప్రస్తుతం ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అందించిన వినతులకు, అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా స్థాయి కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్, కేఆర్సీ ఎస్జీసీ జి రత్నమణి, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, సిపిఓ పి త్రినాథ్ తదితర అధికారుల కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరమే సమగ్ర విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని జేసీ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.